గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. గ్లోబల్ స్టార్ అలాగే ప్రధానంగా ఏదైతే గేమ్ చేంజర్ మూవీ ఉందో దానికి సంబంధించినటువంటి ఈవెంట్ తూర్పుగోదావరి జిల్లాలో భారీ ఎత్తున అయితే జరగబోతుంది. మెగా అభిమాన సందర్భం అయితే తూర్పుగోదావరి జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున వస్తున్న నేపథ్యంలో ఇక్కడ భారీ ఎత్తున అయితే ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా యామగిరి వద్ద అయితే ప్రధాన వేదికగా ఇక్కడ ఎంత కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మెగా అభిమానులు ఏ విధంగా వస్తున్నారు, ఇక్కడ ఈవెంట్ ఏ విధంగా జరగబోతుందో తెలుసుకునేందుకు రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో స్వామినాయుడు గారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏ విధంగా ఇక్కడ ఈవెంట్ జరగబోతుంది, మెగా సందర్భంగా ఇక్కడ మారే అవకాశం ఉందంటారు? ఇక్కడ డెఫినెట్గా ఈ సాయంత్రం జరగబోయే ఈవెంట్కి లక్షలాది మంది తరలి వస్తూ ఉన్నారు. పోలీస్ శాఖ వారు తక్కువ మందికి అనుమతి ఇవ్వడం వల్ల చాలామంది నిరాశతో ఉన్నారు. వారి కోసం ప్రత్యేకంగా దగ్గరలో ఉన్న గ్రౌండ్లో స్క్రీన్ సైజ్ పెట్టడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఈ ఈవెంట్ వారిని ప్రొడ్యూసర్ గారిని అనుమతి కోరి లైవ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం ఉంది. ఎవరికైతే పాసెస్ దొరకలో వారంతా లైవ్లో చూసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చేవారు ఎటువంటి అసౌకర్యం గురవ్వకుండా క్షేమంగా వచ్చి క్షేమంగా ఇంటికి వెళ్ళే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ పోలీస్ శాఖ వారు చాలా బాగా ఏర్పాట్లు చూస్తున్నారు, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సేఫ్ సైడ్గా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కాబట్టి డ్రోన్ కెమెరాస్ పెట్టి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. మంచిగా ఏర్పాట్లు జరుగుతున్నాయండి. అంటే ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉంది? ఇక్కడ ప్రధానంగా ఏర్పాట్లు కనివిని ఎరుగు రీతిలో వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉండబోతుంది? ఇక్కడ ఏర్పాట్లు చాలా చూశారు మీరు, ఎక్కడికక్కడికి చాలా బాగా చేశారు. సుమారు 1,00,000 మంది కనువిందు చేసే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మన హెల్త్ ఎవరైనా ఇబ్బంది పడితే ఫస్ట్ ఎయిడ్ చేయడం కోసం కానీ, అంబులెన్సులు కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇక్కడ ముఖ్యంగా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది కాబట్టి డిప్యూటీ సీఎం గారు వస్తున్నారు కాబట్టి ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే మొదటిసారిగా తూర్పుగోదావరి జిల్లాలో మెగా ఈవెంట్ జరగడం మొదటిసారిగా ఇక్కడ ఉండి అభిమానుల స్పందన ఏ విధంగా ఉందండి మొత్తం? అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు రంగస్థలం సినిమా తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ఒకే వేదిక మీద ప్రేక్షకుడికి కనువిందు చేయబోతున్నారు. వారు ఏం మాట్లాడతారు, వారు ఏమేమి చెప్పబోతున్నారు, ముఖ్యంగా ఈ సినిమా అద్భుతమైన సినిమా. రామ్ చరణ్ గారికి ఈ సినిమా ద్వారాగా నేషనల్ అవార్డు రావడం ఖాయం. అద్భుత నటన చేశారు, అద్భుత డ్యాన్సులు చేశారు, చాలా గొప్ప గొప్ప ఫైట్స్ చేశారు. సాంగ్స్ అన్నీ కూడా హిట్ అయిపోయినాయి. 2 రోజుల క్రితం రిలీజ్ అయిన ట్రైలర్ కూడా అఖండ విజయం సాధించింది. ఇంకా సినిమా ఇంచుమించు హిట్ అయిపోయినట్టే మాకు తెలిసిపోతూ ఉంది. డెఫినెట్గా ఈ సినిమా అందరికీ కూడా మంచి సినిమా అవబోతుందండి. విజయవాడ నడిబొడ్డున కనివిని ఎరిగిన రీతిలో కటౌట్ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది, రికార్డు సృష్టించారు. ఇంకా ఇది ఏ విధంగా రికార్డులు సృష్టించే అవకాశం ఉందంటారు? అంటే ఒక ఇండియన్ సినిమాలో రికార్డులన్నీ అధిగమించేస్తుందండి. అట్ ద సేమ్ టైం ఓవర్సీస్ కానీ అటు అమెరికాలో కానీ అన్ని రికార్డులు ఇప్పటికే అధిగమించింది. అన్ని రికార్డులు పాత రికార్డులను తుడిచిపెట్టుకుపోయి సరికొత్త రికార్డు సృష్టించబోతుందండి. అంటే మనకు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో కూడా ఈ మూవీ షూటింగ్ కూడా జరిగిందంట, అది కూడా శంకర్ కాంబినేషన్లో. ఎలా ఉండబోతుంది అంటారు? దీని రెస్పాన్స్ ఎలా ఉండబోతుంది? బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇంచుమించు ఇంతవరకు అఖండ విజయాలు సాధించిన సినిమాలన్నీ కూడా గోదావరి పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగ్ జరిగింది. ఇది కూడా అదే కోవకు చెందిన సినిమా అవుతుంది. ముఖ్యంగా ఆయన ఒక గొప్ప దర్శకులు శంకర్ గారు స్టోరీకి విధంగా లోపల కథ ఏ విధంగా డిమాండ్ చేసింది, ఎటువంటి గ్రామం కావాలి, ఎటువంటి ఇల్లు కావాలి, ఎటువంటి నదులు కావాలి, అవన్నీ తెలుసుకుని ఈ గోదావరి జిల్లాలు సెలెక్ట్ చేసుకుని అనేక ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. చాలా అద్భుతంగా షూటింగ్ వచ్చింది. చాలా గొప్ప సినిమా కాబోతుందండి. అంటే మనకి దీనికి చిరంజీవి కూడా వస్తారని ఒక ప్రచారం కూడా జరుగుతుంది. అంటే వాళ్ళతో పాటు మెగా కుటుంబం ఎవరెవరు వచ్చి హాజరయ్యే అవకాశం ఉందంటారు దీనికి? ఇది కొద్దిసేపటి నుంచి అందరికీ వస్తున్న అనుమానమే ఇది. కొద్దిసేపట్లో దిల్ రాజు గారు సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనేది మీడియా పరంగా ఆయన స్వయంగా అనౌన్స్ చేస్తారండి. థ్యాంక్ యూ. చూస్తున్నాం, ఇది పరిస్థితి. కనివిని అనే రీతిలో ఇక్కడ నుండి ఏర్పాట్లు అయితే చూస్తున్నారు. దగ్గర నుండి ఇక్కడ ఏదైతే ఈవెంట్కి అయితే సాయంత్రం అయితే కనివిని అనే రీతిలో ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా మెగా అభిమాన సంద్రం అయితే ఇక్కడ చేరుకోబోతుంది. దానితో పాటు ఇక్కడ భారీ ఎత్తున అయితే ఇక్కడ ఏర్పాట్లు కనివిని అనే రీతిలో ఇక్కడైతే కూడా పూర్తి చేశారు. అంటే ఇక్కడ లక్షల అభిమానులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే 50 నుంచి 70 వేల వరకు కూడా పాసులు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఇంకా అంచనాకు మించి వచ్చిన నేపథ్యంలో భారీ పోలీస్ బందోబస్తుతో పాటు అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది.
ఏది ఏదేమైనా అభిమానులకైతే ఇది రామ్ చరణ్ చేస్తున్నటువంటి మూవీ ప్రధానంగా గేమ్ చేంజర్ అయితే చరిత్రలో రికార్డులు తిరగరాసే విధంగా ఇప్పటిగా ఉండే అవకాశం ఉందంటున్నారు. అంటే ఇప్పుడు శంకర్ కాంబినేషన్లో వచ్చినటువంటి మూవీ కావడంతో ఈ యొక్క ఈవెంట్ ఫంక్షన్ తూర్పుగోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన నేపథ్యంలో దీనికి ముఖ్య అతిథిగా ఏపీ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడికి రాబోతున్నారు. అలాగే మళ్ళీ బాబాయ్ అబ్బాయిని కూడా ఒకే వేదిక పైన చూసేందుకు చాలా వరకు ఈ యొక్క కాకినాడ మొత్తం ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా ప్రాంతంలోని ఈ యొక్క రాజమండ్రిలో ఉన్నటువంటి వ్యామగిరి ఈ యొక్క వేదిక ఇక్కడ కాబోతుందని ప్రధానంగా చెప్పొచ్చు. దాదాపుగా 6 గంటలకైతే ఇక్కడికి వచ్చి ఇక్కడ మొత్తం ఇక్కడ ఏర్పాట్లు అలాగే విమానాశ్రయం నుంచి రాజమండ్రి మధురపూడి విమానాశ్రయం 6 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఇక్కడికైతే సభా ప్రాంగణానికి చేరుకుని భారీ ఎత్తున ఇక్కడ ఈ గేమ్ చేంజర్ ఈవెంట్కి భారీ ఎత్తున అయితే ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తయ్యాయి. జిల్లా ఎస్పీ దగ్గరుండి ఈ ఏర్పాట్లు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా ఈ యొక్క గేమ్ చేంజర్ అయితే రికార్డులు తిరగరాసే విధంగా ఉంటుందని చెప్పేసి కనీవిని ఎరిగిన రీతిలో మెగా అభిమానులకైతే మంచి సినిమాని అయితే అందించబోతున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఎవరైతే చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షులు ఉందో స్వామినాయుడు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో ప్రకాష్ RTV రాజమండ్రి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.